ఇట్లకి రావచ్చు కెమెరాలోకి. నువ్వే రావాలి ఎందుకంటే టెంపుల్ రావాలి. హాయ్ గైస్. మురుడేశ్వర్ అయ్యో ఆల్రెడీ మురుడేశ్వర్లోనే ఉన్నాం. గుడికి వస్తున్నాం దైవ దర్శనానికి. పద్ధతి డ్రెస్సెస్ తీసుకొని అలా వెళుతున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియో మధ్యలో వెల్కమ్ బ్యాక్ అని చెప్తుంది అని అనుకుంటున్నారా? సో ప్రీవియస్ వీడియో క్లిప్లో ఆల్రెడీ వాయిస్ ఉంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడైతే మీకు ఈ వీడియో సినారియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మనమైతే మురుడేశ్వర్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ మురుడేశ్వర్కి వెళ్ళేది చూపిస్తాను అండ్ దట్ విల్ బి ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై ట్రావెల్ బ్లాగ్ అని. యాజ్ ఐ సెడ్ దిస్ విల్ బి ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై ట్రావెల్ బ్లాగ్. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది మనకి. ఫస్ట్ అయితే నంది, దెన్ గర్భగుడి, ఇదంతా సైడ్కి వెనుకకు అనమాట. ఈ టెంపుల్ వెనుక సైడ్ వచ్చేసి మనకి స్టాచ్యూ, శివాజీ స్టాచ్యూ ఉంటుంది. ఇదంతా ఇంకా నార్మల్గా సినారియో. ఇక్కడ కొంచెం నాకు వింతగా అనిపించిన విషయం ఏంటంటే మనకి గుడి లోపలైతే ఫోన్స్ అలా ఉండవు. యాక్చువల్లీ ఫోన్స్ అలా ఉండవు, ఫొటోస్ అలా ఉండవు. కాకపోతే ఇక్కడ ఏంటో మరి గర్భగుడిలో కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఎవరేం అనట్లేదు ఎందుకో, మరి వాళ్ళు ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదు. ఇక్కడ మనకి శివుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాడు, అన్ని చోట్ల ఉన్నట్టు ఉండడు. బట్టతల అనేసి అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి కట్టడానికి ఒక పెద్ద బిహైండ్ ద స్టోరీ ఉందంట. నేను అది తెలుసుకున్నాను, మీకు కూడా త్వరలో చెప్తాను అదేంటనేది. ఇంకా మనది దైవ దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం తిందామని అన్నప్రసాదం తినడానికి వచ్చాము. అక్కడ మనకి ఉప్మా అండ్ అటుకులతో ఏదో చేశారు, దెన్ ఒక బటర్ మిల్క్ లాంటిది ఏదో ఇచ్చారనమాట. అన్నప్రసాదం ఎట్లున్నా మనం ఖచ్చితంగా ఏ గుడికి వెళ్ళినా తినాలి కాబట్టి ఇంకా తినేసాము. ఇప్పుడైతే మనకు తెలిసిన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ శివ స్టాచ్యూ వచ్చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ. ఇది గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ మళ్ళీ స్పెషల్గా మనం వెళ్ళి చూడొచ్చు దగ్గర నుండి. దీనికి మళ్ళీ డిఫరెంట్ రూట్ ఉందన్నమాట. ఇది మీరు వెళ్తే కనుక మీకు అర్థమైపోతుంది. మురుడేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ వెళ్తే మీకు ఈ వే అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే ఇంకా మనం శివయ్యని చూడాలి అంటే అంత దగ్గర నుండి కొంచెం కష్టపడాలి, తప్పదు. స్టెప్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఓకే, ఎక్కాలి, కొంచెం ఆయాసం వస్తుంది అండ్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇంకా మనకి పైనుండి బీచ్ అనేది ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ శివుడిది స్టాచ్యూ ఉంది. శివుడి స్టాచ్యూ అంత దగ్గర నుంచి చూడడం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి భూ కైలాస అనేసి ఒక కేవ్ లాగా ఉంది. దీనికి మనకి పర్ హెడ్ 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తారు. మనకి మ్యూజియం లాగా ఉంటుంది కదా ఏ టెంపుల్లో వెళ్ళినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం భద్రాచలం వెళ్తే మనకు అక్కడ 5 రూపీసో 10 రూపీసో టికెట్ తీసుకొని లోపల మ్యూజియం అప్పటి వస్తువులన్నీ మనకు చూపిస్తారు కదా. ఇది కూడా అంతే. ఇది కూడా ఏంటంటే మనం 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపల ఒక గుహలాగా ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట, విగ్రహాలు. ఇందులోనే మనకి ఒక స్టోరీ తెలియజేసేలాగా ఉన్నాయి అవి. కాకపోతే నాకు అంత డెప్త్గా అంత అర్థం అవ్వలేదు. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఒక రికార్డింగ్ వస్తుందన్నమాట, ఆ స్టోరీ తెలియజేసే రికార్డింగ్. కాకపోతే మనకు అంత అర్థం చేసుకునే అంత లేదన్నమాట. కొంచెం పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది, ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి. బట్ ఇది కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంది. అసలు మనకి ఈ ప్లేస్ అంతా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. మురుడేశ్వర్ టెంపుల్ అందరు ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి రండి. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బీచ్, వాటర్ రైడ్స్, గేమ్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే మనకి దైవ దర్శనము ఇట్లా ఇక్కడ ఉన్న ఇవన్నీ చూడడము ఇదంతా కొంచెం స్పెషల్గా ఉంటుంది మనకి ఎప్పటికైనా. శివుడు కూడా డిఫరెంట్ అవతారంలో ఉంటాడు ఇక్కడ. ఇవన్నీ ఇంకంతే. మనకి ఇక్కడ ఆల్రెడీ రికార్డింగ్ వస్తుంది, నేను మీకు ఆ రికార్డింగే వినిపిద్దాం అనుకున్నా. కాకపోతే అదంతా క్లారిటీగా ఫోన్లో రికార్డ్ అవ్వట్లేదు అనమాట. పోనీ నేను చెప్దామంటే నాకు కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ విగ్రహాలను చూసేయండి.
నేను ఎప్పుడైనా ఈ స్టోరీ కనుక నాకు తెలిసినట్టయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ వెరీ క్లియర్లీ. ఇప్పటికైతే ఇట్లా చూసేయండి. కాకపోతే మీకు ఏమనిపిస్తుంది, ఇట్లా ఈ విగ్రహాలన్నీ చూడడం చాలా బాగుంది కదా, అసలు ఈ బొమ్మల ద్వారా మనకు ఒక కథ తెలియపరచడం, ఇదంతా ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. కాకపోతే వామ్మో అక్కడైతే ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి అసలు. అది ఎప్పుడు మేము గుడికి వెళ్ళింది మార్నింగ్ 9:30 10 o'clock అంతే, కానీ మధ్యాహ్నం 2 o'clockకి కొడుతున్నట్టు కొడుతుంది అనమాట ఎండ. మొహాలన్నీ మాడిపోయినాయి, అసలు ఓపిక లేకుండే. ఇంకా అంత దూరం వెళ్ళాం కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుందన్నమాట. మనము 18 floors కదా మురుడేశ్వర్ టెంపుల్, లిఫ్ట్లో పైనకి వెళ్ళి పైన నుండి వ్యూ చూడడం కూడా ఉంటుంది. అది అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది. దానికి కూడా టికెట్ 20 rupees. ఇంకా రూమ్కి వచ్చేసినాము, రూమ్ వెకేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా మనం హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. మళ్ళీ హైదరాబాద్కి రావాలంటే సేమ్ థింగ్, మనం హుబ్లీ స్టేషన్కి వచ్చి హుబ్లీ నుండి నాంపల్లికి వచ్చేసేయాలి. ఇక్కడైతే మనకు ఒక అదృష్టం ఏంటంటే మురుడేశ్వర్ టెంపుల్ నుండి రూమ్ నుండి ఒక బస్ స్టాండ్కి ఒక ఆటో మాట్లాడుకున్నాం మేము. అది అంత దూరం ఏం లేదు, ఒక 10 minutesలో వెళ్ళిపోతాం అన్నమాట బస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ మనకి చాలామంది 2 buses మారాలి అని చెప్పిండ్రు. ఏమనంటే మురుడేశ్వర్ నుండి కుంటాకి వెళ్ళాలి, దెన్ కుంటా నుండి హుబ్లీకి వెళ్ళాలని. కాకపోతే ఎవరో ఒక పర్సన్ చెప్పిండు అనమాట మనకి డైరెక్ట్ బస్ ఉంటుంది హుబ్లీకి అని. ఇంక అంతే, మేము మస్తు ఖుషి అయిపోయినాం. ఎందుకంటే ఆ తెలియని చోట్లల్లో బస్సుల కోసం వెయిట్ చేసి ఎండ గట్టి కొడుతుంది, అబ్బాబాబా కొంచెం కష్టం అనిపించింది బస్సుల విషయం మాత్రం. దెన్ మేము కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మనకి హుబ్లీ బస్ డైరెక్ట్గా దొరికింది. ఇంకా ఫుల్ ఖుషి అయిపోయి ఎక్కేసినాం ఫాస్ట్గా. ఇంకా నా వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ మేము హుబ్లీలో దిగగానే ఫుల్ వర్షాలు పడినాయి. మేము తడిచిపోయినాము. అట్లనే తడుచుకుంటూ ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళినాం. అక్కడ మా ఊళ్ళు మంచి ఫుడ్ తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు బాగుండదు. మీరు ఎక్కడికి ట్రైన్లో ట్రావెల్ చేసినా ముందు నుండే ఫుడ్ తీసుకొని వెళ్ళండి, బయటనే కొనుక్కొని అక్కడికి తీసుకొని వెళ్ళండి, అది చాలా బెటర్. ఇంకా యాజ్ యూజువల్ మేము ట్రైన్లో కొంచెం చిల్ అయినాం, ఫుడ్ తిన్నాం అండ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇట్లా జరిగింది నా ట్రావెలింగ్ అయితే. చాలా చాలా బాగుంది. అండ్ ఈ ట్రావెల్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.